అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి మోషే ఉపవాస దినములలో 7వ దినములో తండ్రి మనల్ని అడుగు పెట్టించారు. ప్రభువుకే మహిమ కలుగును గాక. వాక్యం చదువుకొని ధ్యానంలోనికి వెళదాం. నిర్గమకాండము 7వ అధ్యాయము. కాగా యెహోవా మోషేతో ఇట్లన్నెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. ప్రార్థన చేసుకుందాం. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు పొందుచున్న తండ్రి, నమస్కారములు. నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు. ప్రతి స్థలములో నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదింతునని తెలియచేసిన తండ్రి, 7వ దినములో మమ్మల్ని ప్రవేశపెట్టిన నీవు 7 ఆత్మశక్తితో వినేవారిని వివరించేవారిని నింపి నన్ను సంపూర్ణముగా మరుగు చేసి మీ వాక్యములో నుండి మిమ్మల్ని మీరు కనపరుచుకొనమని, మీ నామమంతటి కంటే మీ వాక్యమునే గొప్ప చేసి ఉన్న యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మోషే ఉపవాస దినములలో 7వ దినములో తండ్రి మోషేకి ఉన్నతమైన ఆధిక్యతను అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. నిన్ను ఫరోకి దేవునిగా నియమించితిని. ఫరోనే ఐగుప్తు దేశం అంతటికి ఏలిగ్గా ఉన్నట్లు చూస్తున్నాం. ప్రభువు హెచ్చించినప్పుడు ఎవ్వరూ దాన్ని కాదనలేరు. సర్వభౌమాధికారము ప్రభువుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 82:6లో కూడా మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే తెలియచేయుచున్నాను అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. రోమా 8:14లో చూస్తున్నాం, తన ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతున్నారో వారందరూ దేవుని కుమారులయుందురు అనే చక్కటి మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాన అద్భుతమైన నెరవేర్పుల్ని ప్రభు చూపిస్తూ మోషేతో ఇట్లన్నెను, ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా నియమించితిని. నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలెను. ఆదికాండం 7వ అధ్యాయంలో కూడా నేను చెప్పునది యావత్తు నువ్వు చేయవలెనని ఆ తరములో నీతిమంతుడిగా ఉన్న నోవహుతో ప్రభు మాట్లాడినప్పుడు ప్రభు చెప్పినట్లు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగునే ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలుని పోనీయవలెనని నీ అన్నయ్యైన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేదను. మనం చూస్తే నిర్గమకాండం 3వ అధ్యాయములో మోషేతో దేవుడు మాట్లాడి తన ప్రత్యక్షతని పొదలో నుండి బయలుపరిచారు. 4వ అధ్యాయంలో మోషే అద్భుతాలు చేసేటట్లుగా నీ చేతిలో ఏముంది అంటే కర్ర అంటే కింద వేసినప్పుడు పామైనట్టు చూస్తున్నాం. మిద్యానులో మోషేని తీర్చిదిద్దాడు ప్రభు. ఐగుప్తు దేశంలో అహరోను కూడా చక్కటి జ్ఞానము మహత్కార్యములు చేయగలిగిన స్థితిని స్థాయిని దేవుడిచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫరో యొద్దకు వెళ్ళి ఈ కార్యాలు మహత్కార్యాలు మీరు చేయాలి. ఫరో మీ మాట వినడు, కానీ నా చెయ్యి ఐగుప్తు దేశం మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి
రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురు. కాబట్టి ప్రభు మోషే అహరోనులతో మాట్లాడుతూ ఉన్నారు, అధికారాలను ఇస్తూ ఉన్నాడు. నేను చెప్పింది తప్పకుండా జరుగుతుంది అని బయలుపరుస్తూ ఉన్నారు. దేవుడిచ్చే అధికారము సార్వభౌమాధికారమై ఉన్నది. కీర్తన 8లో మనం చూచినట్లయితే దేవుడిచ్చే కొన్ని అధికారాలని మనం చూద్దాం. కీర్తన 8:6 మహిమ ప్రభావములతో నీవు వాని కిరీటమును ధరింపచేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. 5 చూస్తే మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడని కీర్తన 8:4-5 చూస్తున్నాం. ఏ పాటి వారమైనా మోషేని దేవుడు జ్ఞాపకం చేసుకొని చేతి పనుల మీద అధికారము. మోషే కర్రను పట్టుకొని క్రింద వేస్తే పామైంది. అహరోను కూడా అద్భుతములు చేయగలిగిన శక్తిని దేవుడిచ్చాడు. మోషేని ఫరోకి దేవునిగా నియమించి అహరోన్ని ఒక ప్రవక్తగా, దేవుని దగ్గర మర్మాన్ని ప్రవక్త అందుకొని ప్రజలకు అందించువారై ఉన్నారు. అందుకే చేతి పనుల మీద అధికారము. మోషే చెయ్యి చాపితే సముద్రం పాయలవుతుంది. మోషే మాట్లాడితే బండలో నుండి నీళ్ళు వస్తున్నాయి. మోషే తన కర్రను ఏటి పాయలు యొద్ద పెడితే నీళ్ళన్నీ రక్తముగా మారిపోతూ ఉన్నాయి. మోషే కర్ర కింద పడేస్తే పామవుతూ ఉంది. కాబట్టి మొదటిగా మనం చూస్తే నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. సృష్టి దేవుని మాట వింటూ ఉంది. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము అని యెషయా 1:2 ప్రభు అంటున్నారు. అంత మాత్రమే కాదు, కీర్తన 19లో ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అనే మాటలు చూస్తూ ఉన్నాం. అలాగే ఫరో దగ్గరికి వచ్చినప్పుడు మోషేకి 80 ఏండ్లు, అహరోనికి 83 సంవత్సరాలుగా చూస్తున్నాం. మోషే 40 సంవత్సరాలు ఐగుప్తులో రాజగృహములో పెంచబడ్డాడు. 40 సంవత్సరములు మిథ్యాను అరణ్యములో దాచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మనం చెప్పుకుంటూ ఉన్నాం, రోజు మోషేకి దేవుడు ఒక చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. అన్న అహరోను ఎదుర్కొన్నాడు, కలిసి వాగ్దాన దేశంలోనికి వచ్చి వేసినట్లుగా వాగ్దాన దేశానికి నడిపించటానికి వీరిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఐగుప్తికి తీసుకొచ్చినట్టు చూస్తూ ఉన్నాం. దేవుడిచ్చే 7 అధికారాలను చూద్దాం. మొదటిగా కీర్తన 8:6 నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. మోషే చెయ్యి చాపితే చాలు అద్భుతాలు జరుగుతున్నాయి. అహరోను తన కర్ర క్రింద వేస్తే చాలు అద్భుతం అనేది జరుగుతూ ఉంది. అలాగునే రెండవ అధికారము ప్రవర్తన మీద ఇస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో మనం గమనించినట్లయితే 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. కాబట్టి ప్రభు సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించువారై ఉన్నారు. సత్ప్రవర్తన కలిగిన వారిని ప్రభు ఎన్నుకొని వారై ఉన్నారు. కాబట్టి సత్ప్రవర్తన మోషే అహరోనులకి దేవుడిచ్చాడు. అందుకే 119 దావీదు కీర్తన 9 యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ ధర్మశాస్త్రమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని చూస్తున్నాం. 119:11 నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అనే మాటలను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకటి చేతి పనుల మీద అధికారము, రెండవదిగా
ప్రవర్తన మీద అధికారము. సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకొనువారై ఉన్నారు. అందుకే నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమునకు ఒప్పుకొనుమని చూస్తున్నాం. మూడోదిగా జనుల మీద అధికారము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చూస్తే, నీకు వేకు చుక్కనిచ్చేదను, జనుల మీద అధికారం ఇచ్చేదను, ఇనుప దండముతో నీ వారిని ఏలుదువు అనే మాటలను చూస్తున్నాం. మోషేకి జనుల మీద, ఫరో మీద, ఐగుప్తు దేశం మీద దేవుడు అధికారం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కీర్తన 2వ అధ్యాయము 7-8 వచనాల్లో చూస్తే, కట్టడను నేను నీకు వివరించెదను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగా, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదనని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే మొదటిగా చేతి పనుల మీద అధికారము, రెండోదిగా ప్రవర్తన మీద అధికారము, మూడోదిగా జనుల మీద అధికారాన్ని చూస్తున్నాం. 4వ అధికారము సృష్టి మీద. దేవునిలో మనం ఉన్నప్పుడు సృష్టి మీద అధికారం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనంలో, సూర్యుడు ఆగిపో, చంద్రుడు ఆగిపో అన్నప్పుడు ఒక దినమంతా సూర్య చంద్రులు ప్రకాశింపలేదు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుని చేతి పని అయిన మరి చిన్న దీపము, పెద్ద దీపాలు, నక్షత్రాలని 4వ దినపు సృష్టిగా సూర్య చంద్ర నక్షత్రాలని మనం చూస్తూ ఉన్నాం. ఏలియా కూడా వర్షం పడకూడదు అని ఆజ్ఞాపించినప్పుడు ఎంతోమంది ఆ దేశంలో ప్రార్థన చేస్తుంటారు. కానీ మళ్ళీ ఏలియా ప్రార్థన చేసినప్పుడే వర్షం పడినట్లు చూస్తూ ఉన్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చూస్తున్నాం కదా, ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. కానీ ఆసక్తితో ప్రార్థన చేసి వర్షాన్ని 3.5 సంవత్సరాలు ఆపు చేసినట్లుగా సృష్టి మీద అధికారం కలిగినట్లు చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కూడా 4వ వచనం నుండి చూస్తే 2 ఒలీవ చెట్లు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఒక ఆయన వర్షాన్ని ఆపుతాడని, ఒక ఆయన నీళ్లు రక్తముగా మార్చి అనేక సూచక్రియలు మరి జరిగిస్తారు, తెగుళ్ళు రప్పిస్తాడు అని మోషే ఏలియాల్ని అక్కడ 2 ఒలీవ చెట్లుగా ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూస్తే ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనం గమనించినట్లయితే సృష్టి మీద 4వదిగా అధికారం ఉన్నట్టు చూస్తున్నాం. 5 మందిరాల మీద అధికారము. 1 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వాన్ని పాడు చేయనని చూస్తున్నాం. ఈ దినాన ఆలయాలకి వెళ్ళే అవకాశాలు లేనప్పుడు మన గృహములోనికి వాక్యం వచ్చేటట్లు ప్రతి ఇంటిని దేవాలయముగా ప్రభు మలుస్తూ ఉన్నాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అని తెలియచేస్తూ ఉన్నారు. జకరియా గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొన్న ఎడలా నీవు నా మందిరము మీద అధికారివయుందువు, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే 5వదిగా పట్టణాల మీద దేవుడు అధికారం ఇచ్చేవారై ఉన్నారు. లూకా సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో, లూకా సువార్త 19:16లో 3 వ్యక్తుల్ని పిలిచి ప్రభు ఒక్కొక్కరికి ఒక మీనా ఇచ్చినట్టు చూస్తున్నాం. మొదటి వ్యక్తి ఒక మీనా తీసుకొని 10 సంపాదించాడు.
రెండో వ్యక్తి ఒక మీనా తీసుకొని 5 మీనాలు సంపాదించాడు. మూడో వ్యక్తి ఆ మీనాన్ని తీసుకొని ఒక మీనాని రుమాలతో కట్టి భూమిలో పాతి పెట్టాడు. ప్రభు వచ్చినప్పుడు ఎవరి సామర్థ్యము చొప్పున ఏ రీతిగా ప్రభు ఇచ్చిన దాన్ని వాడుకున్నారో దేవునికి లెక్కప్ప చెప్పాలి. మొదటి వ్యక్తి వచ్చి అంటూ ఉన్నాడు, నీ మీనా వలన 10 సంపాదించాను. ప్రభు అంటున్నారు, నేను నీకు ఇచ్చింది నీకే, నువ్వు సంపాదించుకుంది నీకే. ఈ 10 పట్టణముల మీద అధికారివయ్యుండుము. మరి రెండో వ్యక్తి వచ్చి నీ మీనా వలన 5 మీనాలు సంపాదించుకున్నప్పుడు 5 పట్టణముల మీద నీవు అధికారివయ్యుండు. మూడో వ్యక్తి రుమాలతో కట్టి దాచిపెట్టాను అని ప్రభు మీద నింద మోపుతూ ఉంటే, చెడ్డ దాసుడా, నువ్వు నా సన్నిధిలో నమ్మకముగా లేవు, నేను నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని నువ్వు అభివృద్ధి చేయలేదు. సామెతలు 31లో మనం చూస్తే, ఆమె వ్యాపార లాభము అనుభవం చే తెలుసుకొనును అనే మాటను చూస్తున్నాం. కాబట్టి మోషేని ఫరోకి దేవునిగా ఒక అధికారాన్ని దేవుడిస్తూ ఉన్నాడు. అలాగనే 7వదిగా మనం చూస్తే రోగముల మీద అధికారము. మత్తయి సువార్త 4:24లో చూస్తే దయ్యముల మీద, రోగముల మీద, సమస్తమైన రుగ్మతుల మీద అధికారాన్ని ప్రభువిస్తున్నారు. మోషే అంటున్నాడు నిర్గమకాండము 15:26లో, మీరు మీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసిన ఎడల ఐగుప్తీలకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మోషేకి ఈ అధ్యాయముల అధికారాన్ని ఇస్తున్నాడు. చేతి పనుల మీద అధికారము, ప్రవర్తన మీద అధికారము, జనుల మీద అధికారము, సృష్టి మీద అధికారము, మందిరముల మీద అధికారము, పట్టణముల మీద అధికారము, సమస్త రుగ్మతల మీద, దయ్యాల మీద, రోగాల మీద అధికారమునిచ్చి, అలాగున ఐగుప్తు దేశంలో మరి ప్రవక్తగా అహరోనికి కూడా అధికారం ఇస్తూ ఉన్నారు ప్రభు. 115వ కీర్తన 12వ వచనంలో చూస్తే, యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారిని యెహోవా ఆశీర్వదించును, ఆయన మిమ్ములను మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశంలో సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడిన వారని చూస్తున్నాం. అలాగనే మహత్కార్యములు చేయటానికి ఫరో దగ్గరికి మోషే, అహరోన్లు వచ్చి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అహరోను పెద్ద ఆయన, 3 సంవత్సరాలు మోషే కంటే పెద్దవాడు, కానీ ఆత్మీయ స్థాయిని బట్టి మోషే, అహరోనులు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. 5వ వచనంలో చూస్తే నిర్గమకాండము 7:5వ వచనంలో, నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పించగాని నేను యెహోవాననే ఐగుప్తీయులు తెలుసుకొందురన్ను. మోషే, అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి, అలాగున్నే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకి 80 ఏండ్లు, అహరోనికి 83 అని చూచాం. 8వ వచనంలో, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లన్ను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యమును కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోన్ను చూచి నీ కర్ర పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయుము, అది సర్పమగును. కాబట్టి మోషే, అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుట, అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగాని అది పామాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించెను.
ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేయగాని అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా. అహరోను కర్రకి ఒక ప్రత్యేకత అనేది ఉంది. అందరూ పాములు చేశారు కానీ తిరిగి మార్చగలిగిన శక్తిని లేదు. అహరోను కర్ర మరి వాటన్నిటిని మింగివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు పాద సన్నిధిలో మనం ఉన్నప్పుడు సమస్తాన్ని జయించే శక్తిని ఇస్తారు. ప్రకటన గ్రంథంలో ప్రభు అంటున్నారు, జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును అని మరి ప్రకటన 2:7 తెలియచేస్తున్నారు. ప్రకటన 2:10 నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. ప్రకటన 2:17 క్రొత్త రాతి మీద క్రొత్త పేరునిస్తాను, పొందిన వానికే కానీ మరి ఎవనికి తెలియదు అని తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి 13వ వచనంలో యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయన గనక అతడు వారి మాట వినకపోయెను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయ నొల్లడాయను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దరిగిపోవును. నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్ము అని ఆజ్ఞాపించుటకు హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీలు అసహ్యపడుదురని చెప్పుమన్ను. మరియు యెహోవా మోషేతో ఇట్లన్ను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తీ జలముల మీద అనగా వారి నదుల మీద, వారి కాలువల మీద, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రల్లోనూ రాతి పాత్రల్లోనూ రక్తముండునని అతనితో చెప్పుమనెను. ఐగుప్తీయులకి నైలు నది చాలా ప్రత్యేకమైనది. ఆ నీరు చాలా శ్రేష్టమైనది. వారు దేవతా విగ్రహాల్ని ఈ నీటితోనే శుద్ధి చేస్తూ ఉంటారు. కాబట్టి నైలు నది గుంటలు అలాగనే చెరువులన్నీ రక్తముగా మార్చబడుతూ ఉన్నాయి. కాబట్టి మానవునికి ప్రాణము రక్తము ద్వారానే అందరినీ ప్రభువు విమోచించినట్లు చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ప్రభు అంటున్నారు, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమ ప్రభావము యుగయుగములు కలుగునుగాక, ఆమేన్ అని చూస్తున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు తన రక్తముతో బ్రతికించెను. రక్తము మానవునికి జీవము లేక ప్రాణమై ఉన్నది. అందుకే లేవియా కాండములో ఎవరునూ రక్తము తినకూడదు అని ప్రభువు తెలియచేస్తున్నారు. రక్తము రక్షణకి సాదృశ్యంగా ఉంది. రక్తము ప్రాణదానానికి సాదృశ్యంగా ఉంది. రక్తము శాపానికి ఉగ్రత కూడా ఇక్కడ మనకి ప్రతిబింబంగా కనపడుతూ ఉంది. అలాగనే మనం గమనించినట్లయితే మరి నీటిని రక్తముగా మారుస్తూ ఉన్నారు. ప్రభు కూడా తన రక్తాన్ని మనకి ఎలా ఇచ్చారంటే ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చారు. ద్రాక్షారసము కూడా
రక్తపు రంగులోనే కనపడుతుంది, కానీ రంగు, రుచి, వాసన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రక్తము ఎవరు తాగలేరు కనుక ప్రభువు నీటిని ద్రాక్షారసముగా మార్చి ఆయన బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ద్రాక్షారసము మనలోనికి వచ్చినప్పుడు మరి రక్తముగా మార్చబడుతూ ఉంది. ఇది మర్మము అని చూస్తున్నాం. ఆయన పాత్ర పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో మీ అందరి కొరకు చిందింపబడుచున్న నా క్రొత్త నిబంధన రక్తము అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం గమనించినట్లయితే ఇక్కడ మరి చేపలన్నీ చనిపోయినట్టు చూస్తున్నాం. చేప నీటికి ఎదురీదుతూ ఉంటుంది. ఎదురీదే స్థితి చచ్చిపోయినట్టు చూస్తూ ఉన్నాం. అలాగునే హేబేలు రక్తము నేలలో నుండి మొరపెట్టింది, కల్వరిలో నుండి ప్రభు రక్తము మొరపెడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, ఎన్నే ఎమ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదురింతురు. కాబట్టి ఎన్నే ఎమ్రే మోషేను ఎదిరించారు, విశ్వాస భ్రష్టులైనట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు రక్తం ఎప్పుడైతే ఉంటుందో లోబడే లక్షణం అనేది కనపడుతూ ఉంది. ఐగుప్తు దేశం మీద ఉగ్రత అనేది ఈ రక్తము ద్వారా కనపడుతూ ఉంది. లేవియకాండము 17:11లో రక్తము మనకి ప్రాణము గనక ఎవ్వరూ రక్తము తినకూడదు అన్నారు. రక్తము ద్వారా విమోచన, పాప క్షమాపణ అనేది కలుగుతూ ఉంది. అలాగనే రక్తము నీతిమంతులుగా తీర్చి ఉగ్రత నుండి తప్పిస్తుంది. కాబట్టి రక్తముగా మార్చబడిందంటే ఉగ్రత వస్తుంది అని ఫరో మార్చబడాలి, కానీ తన హృదయము కఠినపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తూ ఉంది. నిర్దోషమైనది, నిష్కళంకమైనది, విడిపించటానికి సమర్థత కలిగినదిగా యేసు రక్తాన్ని చూస్తూ ఉన్నాం. కొలస్సీ 1:20లో ఆయన రక్తము ద్వారా సమాధానము కలిగుట తండ్రి అభిష్టమాయననే మాట చూస్తున్నాం. యేసయ్య రక్తము సమాధానాన్ని ఇస్తుంది, సంధి కుదురుస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. హెబ్రీ 13:12లో యేసు తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరుచుటకు గవిని వెలుపట శిలువ మరణమును పొందుటకు వెలుపటకు పోయెను అనే మాట చూస్తూ ఉన్నాం. సిల్వలో నాకై కార్చిన యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను. యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. కాబట్టి రక్తము పరిశుద్ధపరుస్తూ ఉంది. ప్రభువు గవిని బయటికి వెళ్ళినట్లు చూస్తున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13-14 వచనాల్లో, మునుపు దూరస్తులయ్యున్న మీరు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు. రక్తము సమీపంలోని తీసుకొస్తూ ఉంది. యేసు రక్తము తండ్రితో ఐక్యపరుస్తూ ఉంది. దూరమునున్న వారిని దగ్గర చేస్తూ
రక్త సంబంధులుగా మనల్ని మార్చివేస్తూ ఉంది. అలాగునే మనం చూస్తే ఐగుప్తులో నీళ్లు రక్తముగా మార్చబడిని అనగా వారి హృదయము, ఫరో హృదయము కఠినపరచబడినట్లుగా ఇంకా దూరమవుతూ మరి దేవుని చిత్తానికి కఠినముగా ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వెంటనే పశ్చాత్తాపము అనేది అతనికి వచ్చుట లేదు. అంత మాత్రమే కాదు, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినడలా అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని విడిపించును అని చూస్తున్నాం. ఆయన రక్తము అన్యోన్య సహవాసము, ఐక్యతనిస్తుంది, చక్కటి సహవాసాన్ని ఇస్తుంది, ప్రతి పాపము నుండి విడిపిస్తూ ఉంది. కానీ రక్తము ఫరో హృదయాన్ని కఠినపరుస్తూ ఉంది. ఐగుప్తు దేశములు కంపుకొడుతూ ఉంది. చేపలన్నీ చనిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన రక్తము మనల్ని రాజులుగా, యాజకులుగా చేస్తుంది అని ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో ఆయన రక్తము ద్వారా రాజులుగా, యాజకులుగా చేయబడుచున్నాము. కాబట్టి మనం చూస్తే రక్తము రాజులుగా, యాజకులుగా మనల్ని మలిచివేస్తుంది. అంత మాత్రమే కాదు, నిర్గమాకాండం 24వ అధ్యాయంలో మోషే 70 మంది పెద్దలు సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రభు చెప్తున్నారు, మోషే మాత్రము నన్ను సమీపించాలి, మిగతా వారు దూరముగా సాగిలపడాలి అన్నప్పుడు 3వ వచనంలో 2వ వచనం చూద్దాం. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దముతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములు కట్టి ఇశ్రాయేలీల్లో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములు సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తము సగము బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పిన అవన్నీ చేయుటకై విధేయులమయ్యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చెప్పిన నిబంధన రక్తము ఇదే అని చెప్పిరి. ఎప్పుడైతే నిబంధన రక్తము ప్రోక్షించబడిందో, ఇక్కడ 70 మంది పెద్దలు ప్రభువును చూచిరి, అన్నపానములు పుచ్చుకొనిరి అని 9-10 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండం 24లో రక్తము ప్రోక్షించబడినట్లుగా చూస్తున్నాం. ఐగుప్తులో రక్తము ఉగ్రతను చూపించినట్లు చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యములు 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో, మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. చక్కని మాట. తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును
కాయుటకు అనే మాటలను చూస్తూ ఉన్నాం. తన స్వరక్తము చేత మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 19వ వచనంలో, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రల్లోనూ రాతి పాత్రల్లోనూ రక్తము ఉండునని అతనితో చెప్పుమన్ను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోన్లు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడెను. ఏటి నీళ్ళన్నీ రక్తముగా మార్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీలు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమంతటా మంత్రజ్ఞుల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోన్లు మాట వినకపోయెను. కాబట్టి ఇక్కడ ఉగ్రత కనపడుతూ ఉన్నా ఇతని హృదయము కఠినమైనట్టు చూస్తూ ఉన్నాం. 8:22లో కూడా 8:22లో చూద్దాం. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను ఈ ప్రజలు నివసించుచున్న గోషాను దేశమును మినాయించెదను. గోషాను దేశం ఒక్కటే సురక్షితముగా ఉంటుంది, మిగతా ప్రాంతమంతా కూడా ఉగ్రతతో ఉంటుంది అని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నిర్గమాకాండం 10వ అధ్యాయము 16వ వచనంలో, కాబట్టి ఫరో మోషే అహరోన్లు త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపము చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనడనగా. మరి ఈ శకునగాండ్రతో చెప్పటం లేదు మీరు ఏడుకోండి దేవతలని, కానీ మోషే అహరోన్లు పిలిచి నేను పాపం చేశాను, మీ దేవుణ్ణి వేడుకోండి నా నిమిత్తమని ఫరో ఎంత కఠినపరచబడినా ఆయన మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే 9వ అధ్యాయము నిర్గమాకాండము 14వ వచనంలో కూడా, సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదకిను పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేయుదును. నా బలము నీకు చూపునట్లు భూలోకమంతటా నా నామము ప్రచురము చేయుటట్లు ఇందుకే నేను నిన్ను నియమించి తిని. ఒకప్పుడు నెబుకద్నెజరు ఎదురు తిరిగాడు. దానియేలు కాలంలో నిజమైన దేవుణ్ణి తెలుసుకొని, మరి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము ఆయనే రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫరో హృదయం కఠినపరచబడిన పరిస్థితిని బట్టి నా కొరకు వేడుకోండి అని ముందు అధ్యాయాల్లో చెప్తాడు. నా కొరకు ప్రార్థన చేయండి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మోషే అహరోన్లో ఉన్న దైవ శక్తిని అతడు గుర్తిస్తూ ఉన్నాడు. అలాగునే 7వ అధ్యాయములో ఆయన హృదయము కఠినపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చేపలు చనిపోయినాయి, నీళ్ళన్నీ రక్తముగా మార్చబడినవి. అలాగనే మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు అని ప్రభు తెలియచేస్తున్నారు.
సిలువలో ఆఖరి బొట్టు వరకు మన కొరకు ఆయన రక్తము చిందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన రక్తము విమోచించింది, తన రక్తము మనల్ని పరిశుద్ధపరిచింది. దూరస్థులమైన మనల్ని సమీపస్తులుగా యేసు రక్తము మలిచినట్లుగా ఎఫెసీ 2:13-14 వచనాల్లో చూచాం. యేసయ్య రక్తము రాజులుగా యాజకులుగా మనల్ని మార్చినట్లు ప్రకటన 5:10లో మనం చూచాం. కాబట్టి నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ద్వారా తండ్రి మనల్ని విమోచిస్తూ ఉన్నారు అని ప్రభు చక్కగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. అందుకే మనం చూస్తే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినడలా ఎలాగూ తప్పించుకొందు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలమైనటువంటి మనం ప్రభువుకి కావాలి. ఒక అబ్బాయి ఉన్నాడంట, అబ్బాయి పేరు జిమ్మి. ఏదో ఒకటి రోజు తయారు చేస్తూ ఉంటాడట. ఒక దినాన తల్లి కత్తి పడవ చేసి ఇచ్చిందట. ఈ పిల్లోడు కూడా కత్తి పడవ చేశాడు. అలాగనే ఒక చెక్కిచ్చి ఈ బొమ్మంతా ఈ నమూనా గీమని తల్లిదండ్రులు చెప్పారట. ఈ జిమ్మి అనే బాబు పడవ రూపం అంతా ఈ చెక్క మీద మరి చక్కగా గీశాడట. ఒక మంచి పెన్సిల్ తీసుకొని తండ్రి ఒక ఉలిచ్చి దీన్ని చెక్కు అన్నట. చెక్కాడు. చిత్రిగ పట్టు అన్నట తండ్రి. చిత్రిగ పట్టాడు. రంధ్రాలు చెయ్యి అన్నాడు, రంధ్రాలు చేశాడు. రంగులు వెయ్యి అన్నాడు, రంగులు వేశాడు. తల్లిదండ్రులు ఇచ్చిన సూచన ప్రకారము ఈ జిమ్మి అనే బాబు ఒక చక్కటి పడవని తయారు చేశాడు. మరి తన స్నేహితుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళుతూ ఆ పడవ వెనక తన పేరు రాసుకున్నట్ట, జిమ్మి అని. మరి నా పడవని ఈ మురికి నీళ్లలో నేను వెయ్యను అని చెప్పి ఏటిలో వేస్తానని ఏటి ఒడ్డుకి వెళ్ళాడు. ఈ పడవని నీళ్లలో వేశాడు. అందంగా రంగుల రంగుల పడవ, చెక్క పడవ ఆ నీటి ఒరవళ్ళ చక్కగా వెళుతూ ఉంటే ఈ జిమ్మి చప్పట్లు కొడుతూ ఉన్నట్ట. కొద్దిసేపటికి స్నేహితులందరికీ ఈర్ష్య వచ్చి వేసింది. నీరు ఉరవడిగా వచ్చి పడవని ముంచి వేసింది. ఈ బాబు ఆ ఏట్లోనికి పరిగెత్తాడు. స్నేహితులందరూ వెళ్ళిపోయారు. అక్కడ జాలర్లు చూచి ఈ బాబును బయటికి తీసి మరి ఆ పొట్ట మీద నొక్కి నీరు కక్కించారు. ఎలాగైతే జిమ్మి బ్రతికాడు. కానీ పడవను మర్చిపోలేకపోతున్నాడు. మరి చాలా పేద కుటుంబం. తల్లిదండ్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ అబ్బాయి పడవని మర్చిపోవట్లేదు కనుక మరి దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళిపోయారు వాళ్ళు. మరి ఒక 2-3 మాసాలు గడిచిపోయింది. ఇంకా పడవ మర్చిపోలేదు. 1 సంవత్సరం గడిచిపోయింది. ఇంకా పడవ గుర్తుకొస్తూనే ఉంది. ఒక దినాన పట్టణంలో తల్లి షాప్కి వెళుతూ ఈ జిమ్మిని కూడా తీసుకెళ్ళిందట. బాబు నేను కూరగాయలు తెచ్చుకుంటాను, నువ్వు ఇక్కడ ఉండని ఒక షాపు దగ్గర నిలబెట్టి తల్లి వెళ్ళింది. ఆ షాపులో బయటికి పడవలు కనపడుతూ ఉన్నాయి. ఈ జిమ్మి వెళ్ళి ఈ పడవలేనా, ఇంకేమన్నా పడవలు ఉన్నాయంటే లోపల అందమైన పడవలు ఉన్నాయి, చెక్క పడవలు ఉన్నాయని ఆ పడవల్ని మరి ఆ షాపులో పనిచేసే వాళ్ళు చూపిస్తూ ఉన్నారట. అన్ని పడవలు చూచిన తర్వాత అడుగున తను కోల్పోయిన పోగొట్టుకున్న చెక్క పడవ ఉందంట. ఇది నాది అని పట్టుకొని ఇలా చూస్తే చెదిరిపోయిన అక్షరాలతో జిమ్మి అని కనపడుతుందట. ఈ పడవ నాది అన్నట్టు చిన్నపిల్లోడు. భలేవాడువేనే, నువ్వేదో మంచోడు అని లోపలికి రానిస్తే పడవ నీదంటావా? ఈ పడవ వెల 300 రూపాయలు. వెలిస్తే పడవ నీదవుతుంది, లేకపోతే పడవ మాదవుతుందని పంపారట. ఈ అబ్బాయి కష్టపడి తన చేతులతో 3 మాసాలు మరి 3 మాసాల్లో 300 సంపాదించుకొని ఈ షాపు దగ్గరికి వచ్చి ఈ వెల ఇచ్చి నాకు పడవ ఇవ్వండి అంటే షాప్ అతను సంతోషంగా ఇక పడవ నీది, వెలిచేసావు కదా అన్నట్ట. వెంటనే ఈ జిమ్మి పెద్ద పెద్ద కళ్ళతో మరి కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని ఆ పడవను ముద్దాడుతూ, ఓ నా పడవ,
నేను తయారు చేసుకున్న పడవ, నేను పోగొట్టుకున్న పడవ, వెల ఇచ్చి తిరిగి సంపాదించుకున్న పడవ, నీ కొరకే నేను వచ్చానని ముద్దాడుతూ పడవను తీసుకెళ్ళాట. ఆ పడవే ఈ క్రైస్తవ సమాజము, లేక ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలు. కఠినమైన దాసత్వములో ఫరో రథచక్రాల క్రింద వీరు నలిగిపోతూ ఉన్నారు. వెల ఇచ్చి విడిపించుటకు మోషే అహరోన్ను దేవుడు పంపాడు. కాబట్టి ఇప్పుడు కఠినముగా ఉన్న తర్వాత సముద్రం అంత సమస్యను పాయలు చేసి వారిని తీసుకొని రావటానికి దేవుడు వీరికి అధికారాన్ని బహుమానముగా ఇచ్చివేసినట్టు చూస్తున్నాం. అందుకే మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతిని కుమారులనియు నేనే చెప్పుచున్నాను. 7 అధికారాలను చూచాం. ప్రభు రక్తములో ఉన్న 7 విమోచనలు మనం చూచాం. ఈ యొక్క రక్తము మరి ద్రాక్షారసముగా ప్రభువు నీటిని ద్రాక్షారసముగా చేశారు. ద్రాక్షారసము యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడు అన్న తండ్రి, ఈ ద్రాక్షారసం మనలోనికి వెళ్ళినప్పుడు యేసయ్య రక్తముగా మారుతుంది. ఈ రక్తము ద్వారా ప్రభువుకి మనకి ఒక సంధి అనేది కలుగుతుంది గనక మునుపు దూరస్తులయ్యున్న మీరు క్రీస్తు యేసునందు సమీపస్తులని తెలియచేస్తున్నారు గనక ప్రతి మోకాలు ఆయన నామం పేరట వంచబడాలి. ప్రతి ఒక్కరూ నిజమైన దేవుడు ఏనేని తెలుసుకోవాలి. ముందు పాఠాల్లో ఫరో తెలుసుకుంటాడు, ఇశ్రాయేలీల దేవుడే దేవుడని ఒప్పుకుంటాడు. మీరు నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు వేడుకోండి అని చెప్తాడు. అల్టి మార్పు ఫరోకి ఇచ్చిన దేవుడు మనకు కూడా ఇచ్చి, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నాడని మీరు నమ్ముట లేదన్న తండ్రి మనల్ని కూడా ఆధ్యాత్మిక స్థితిలో నడిపిస్తూ మహిమ నుండి అధిక మహిమను మనందరికీ దయచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామా? ప్రధాన బోధకుడు అయ్యున్న తండ్రి వందనములు. ఈ 7వ దినమున నీవు నీ బిడ్డలకిచ్చిన ఆధిక్యతలను బట్టి, అద్భుతాలను బట్టి వందనాలు. ఫరో ఎదుట ధైర్యంగా మాట్లాడగలిగిన స్థితిని మోషే అహరోన్లకు ఇచ్చివేసిన తండ్రి వందనాలు. నాయనా, అద్భుతము అనేది మోషే సీనాయిలో నేర్చుకున్నాడు, అహరోనుకి ఐగుప్తు దేశంలో నేర్పించిన తండ్రి వందనాలు. నాయన, ఐగుప్తు దేశంలో జరిగిన అద్భుతాలను బట్టి మంత్రజ్ఞులు కూడా చేశారు, కానీ అహరోను కర్ర వాటన్నిటినీ మింగివేసింది. అహరోను కర్రకి మీరు ఇచ్చిన ప్రత్యేకతను బట్టి వందనాలు. ఐగుప్తు దేశములో దేవత విగ్రహాలన్నిటినీ, దేవాలయాలను శుద్ధి చేయటానికి నైలు నది నీటిని వాడేవారు. నీరు రక్తముగా మార్చబడినప్పుడు 7 దినాల వరకు నాయన వారి దేవతల్ని వారు శుద్ధీకరించలేదు. ఇదొక పనిష్మెంట్గా కనపడుతూ ఉంది. ఆ దేవతల దగ్గరికి నీరు వెళ్లకుండా రక్తముగా మార్చిన తండ్రి వందనములు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన మిమ్ములను ఆత్మతో సత్యముతో ఆరాధించే స్థితిని ముందు ఫరోకి ప్రజలకు దయచేస్తూ ఐగుప్తీల్లో హెబ్రీల యొక్క ప్రత్యేకతను బయలుపరచుచున్న తండ్రి వందనములు. స్వరక్తమిచ్చి నీ బిడ్డల్ని సంపాదించుకున్న తండ్రి, నీ రక్తము ద్వారా విమోచన అనేది కలిగించిన రాజా, నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరినీ నీ ఆత్మ పూర్ణులుగా అభిషేకించండి. ప్రపంచమంతటి మీద అలుముకొని ఉన్న ఈ కరోనా అనేటటువంటి వ్యాధిని నిర్మూలము చేసి నిర్దోషమైన నీ రక్తము ద్వారా ప్రతి ఒక్కరిని శుద్ధీకరించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ నామమునకే మహిమ కలుగునట్లుగా ప్రతి వారిని నీ రక్తము ద్వారా శుద్ధీకరించి ఘనత, మహిమా, ప్రభావములు మీరు పొందమని ఆశీర్వాదకారకుడు, విమోచకుడు, మహిమ నుండి అధిక మహిమకు నడిపించుచున్న అతి శ్రేష్ఠుడు, ఘనుడు, రారాజుగా వచ్చుచున్న యేసయ్య అతి శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖకాంతిని ప్రకాశింపచేసి సమాధానముతో, సంతోషముతో, సమృద్ధితో చక్కగా ముందుకు సాగిపోగలిగిన స్థాయిని ఈ మోషే సుఖోపదేశ ధ్యానముల ద్వారా తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమెన్. అందరికీ మరణాత.